చాలా మందికి రోజు మొత్తం స్లీపీగానే ఉంటది, వాళ్ళకి కొంచెం కూడా ఎనర్జీ ఉండదు. సో ఈ వీడియోలో దానికి రీజన్ అండ్ సొల్యూషన్ రెండు చెప్తా అనమాట. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, వీడియోను సేవ్ చేసి పెట్టుకోండి. అలా అవడానికి ఒక 3-4 రీజన్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మీ స్లీప్ క్వాలిటీ సరిగ్గా లేపడం వల్ల. మీరు అనుకుంటారు నేను మంచిగానే 7 to 8 అవర్స్ పడుకుంటున్నా కదా అని చెప్పేసి, కానీ నార్మల్ గా పడుకోవడం వేరు, డీప్ స్లీప్ లోకి వెళ్ళడం వేరు. ఓకే, మీరు 7 to 8 అవర్స్ పడుకున్నా గానీ లాస్ట్ 2 అవర్స్ మాత్రమే డీప్ స్లీప్ లోకి వెళ్తారు అనమాట. ఆ డీప్ స్లీప్ లో ఏమవుతుంది అంటే మీకు గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ మీ మజిల్స్ ని మంచిగా రికవర్ అయ్యేలా చేస్తుంది. సో దాని వల్ల మీరు మంచిగా యాక్టివ్ గా ఉంటారు. సెకండ్ రీజన్ ఏంటంటే మీకు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అవ్వడం, లేదంటే మీ బాడీలో విటమిన్ B12 అనేది తక్కువగా ఉండడం వల్ల. మీ ప్రోటీన్ ఇంటేక్ తక్కువ అయితే ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోండి. ఒకవేళ మీకు విటమిన్ B12 కనుక డెఫిషియన్సీ ఉంటే టాబ్లెట్స్ ఉంటాయి, అవి తీసుకోండి. థర్డ్ రీజన్ వచ్చేసి మీరు చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల మీ బాడీలో టెన్షన్ అనేది పెరుగుతుంది అనమాట. ఆ టెన్షన్ వల్ల ఒక హార్మోన్ అనేది ఉంటుంది, కార్టిసాల్ అని చెప్పేసి. ఆ కార్టిసాల్ హార్మోన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. దీని వల్ల కూడా మీకు స్లీపీ ఫీలింగ్ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల. సో కొంచెం వాటర్ మంచిగా తాగడానికి ట్రై చేయండి. ఇన్ డెప్త్ డే కనీసం ఒక 4 లీటర్స్ అన్న వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ 3-4 రీజన్స్ లో ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు మీరు డే మొత్తం నీరసంగా ఉండడానికి అండ్ స్లీపీగా ఉండడానికి. వీటిలో ఏదైతే తక్కువ ఉందో మీరు దాన్ని ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా? ఫాలో కొట్టు.